नृत्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। మనం రాజపద్మాపురానికి చెందిన వేలూరు సుబ్రహ్మణ్యం గారు స్వామితో ఎలా ఉన్నారు, ఆయన ఏమి పొందారు అనేది ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాము. ఈ సుబ్రహ్మణ్యం గారికి కులదైవం తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీళ్ళు కొద్ది రోజుల పాటు తిరుత్తణికి వెళ్లకుండా ఉండటం, ఒకసారి కల్లో స్వామి ఓం అనే అక్షరాన్ని చూపించి మీ కులదైవాన్ని మర్చిపోకండి అయ్యా అని చెప్పడం జరిగిందట. ఆ తర్వాత వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామని వీళ్ళ అమ్మాయి చెప్పారు. మా నాన్న వాళ్ళకి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, మా నాన్న వాళ్ళు వెంకయ్య స్వామిని అనుకుండేవాళ్ళు. అప్పుడు ఆయన కల్లో కనిపించి ఏం చెప్పాడంటే, మీ దేవుడిని మర్చిపోతే ఎట్ట మీరు ఓం అని ఓం అక్షరం చూపించాడంట మా నాన్నకి. మీరు మీ దేవుడిని మర్చిపోబాకండి, ఓం అని అక్షరం రాజు స్వామి చూడు మనం మర్చిపోయినామని చెప్పి దేవుడిని చూపించినాడని చెప్పి అప్పుడు తిరుత్తనికి పోయేసి వచ్చారు నాన్నోళ్ళు. వెంకయ్య స్వామికి మునుపు మనవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇప్పుడు కొంతమంది వెంకటేశ్వర స్వామిని, కొంతమంది శివుణ్ణి, కొంతమంది గృహదేవతలను కులదేవతలను ఆరాధించినట్టు వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామిని తిరుత్తణిలో ఎక్కువగా ఆరాధించడం అక్కడ పద్ధతి. అందుకని బిడ్డల్ని తీసుకెళ్ళి ఇట్లా తిరుమలలో వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు ఇచ్చినట్టు ఇవ్వడం, అక్కడ కావడి మోయడం, ఇలాంటి పనులు చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే ఈయన వెంకయ్య స్వామితో ఉండడం ఆరంభించారో ఆయనకు పూర్తిగా ఆయన మీద విశ్వాసము భక్తి అయితే కుదరలేదు. అందుకని స్వామి చెప్పింది ఒక్కటి కూడా చేయలేకపోయాడు. కానీ లోపల అంతరాంతరాలలో ఈయన మహానుభావుడని వెంకయ్య స్వామిని నమ్ముతూ ఉన్నట్టు కనిపించేవారు. అందుకని వాళ్ళు మర్చిపోయారు. అప్పుడు వెంకయ్య స్వామి ఏం చేశారంటే ఓం అని ఒక ఆకారం చూపించి, ఎందుకయ్యా మీ దేవుణ్ణి మర్చిపోతారు అని ఉత్తముడైన సద్గురువు ఏం చేస్తారో ఆ పని వెంకయ్య స్వామి వీళ్ళ కుటుంబానికి చేశారు. ఇది మన పరిశోధనలో ఇప్పటి వరకు తెలియని కొత్త విషయం. స్వామివారు ఎంతోమందికి గొలగమూడిలో ఇక్కడ మీకు కొంత చోటు చూపిస్తాను, ఇక్కడ ఉండండి, ఇక్కడ మీకు చోటు ఏర్పాటు చేస్తాను అని ఎంతోమందికి చెప్పారు. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ దాన్ని అక్కడుండే ఆ స్థలాన్ని దృష్టిలోకి తీసుకొని ఇక్కడంతా ఏం పంటలు పండవు, అదే మా ఊర్లో అయితే ఇక్కడ తీసుకునే స్థలం మా ఊర్లో తీసుకుంటే మాకు కొంత పంటన్నా వస్తుంది, ఇక్కడ ఏముంది ఈ తుమ్మ చెట్లు, ఈ పొదలు, ఈ బొంత చెట్లు, ఇక్కడ మాకెందుకు స్థలము అని అందరూ స్వామి మాటను సరిగా అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళు చాలా బాధపడ్డారు. అట్లాగే ఈయనకు కూడా అయ్యా నీకు ఇక్కడ పార తెచ్చుకో, అయ్యా నీకు కొంత స్థలం ఏర్పాటు చేస్తాను అని స్వామివారు చెప్పడం జరిగిందంట. కానీ ఇక్కడెందుకు స్వామి, తొండలు కూడా గుడ్లు పెట్టవు, ఇక్కడ మాకెందుకు స్థలాలు అనే విధంగా ఈయన మాట్లాడటం. కానీ స్వామివారు మాత్రం ఇది తిరుపతిలో 80 వంతులు ఎక్కువ వద్దయ్యా, ఇక్కడ నీకు స్థలం ఏర్పాటు చేస్తాను తీసుకోయ్యా అని చెప్పారని కూడా ఈ విషయం వివరించారు. మా పెద్దమ్మ వాళ్ళకి పొలం ఉండింది గొలగమూడిలో. పొలం ఉంటే ఆ పొలం దగ్గరికి మా నాన్న వచ్చాడు. మా పెదనాన్న కాంట్రాక్టర్ అయితే మా నాన్న వచ్చి చూసుకుంటుండేవాడు. మా పెదమ్మ మా నాన్న ఇద్దరు వచ్చి నడుచుకుంటూనే పోయేవాళ్ళు. చూసుకుంటా ఉండేటప్పుడు ఉన్నప్పుడు ఏం చేసింది, మా నాన్న మళ్ళీ పొలం కాటికి వస్తున్నాడు కదా, అయ్యా పార తెచ్చుకోపో, ఇక్కడ నీకు కొంచెం చోటు ఏర్పాటు చేస్తానన్నాడు. నాకెందుకు స్వామి ఏడేం గుడ్లు కూడా తొండలు కూడా గుడ్లు పెట్టవు, ఎందుకంటే అయ్యో తిరుపతిలో 80 వంతులు ఎక్కువ వద్దయ్యా ఏడని చెప్పాడంట. స్వామి ఇటు చెప్పినాడు చూడు, ఆయన ఏం చెప్పినా మేము నమ్మేది. అది మా నాయన చేసింది ఏంటంటే ఈయన ఒక పిచ్చి ఆయన మా వాళ్ళలో ఎలుతుగా ఉంటుందని ఆయన నమ్మలేకపోయాడు. ఇంక వేరే వాళ్ళకి సహాయం చేశాడే కానీ ఈయన చేసుకోలేకపోయాడు. అది దేవుడు తినడానికి ఈలాగిపోయాడు అన్నమాట. పక్కనే దేవుడున్నా మాకు కలిసి రావాలని. ఎన్నో విషయాల్లో సుబ్రహ్మణ్యం గారికి జరగబోయే ప్రమాదాల గురించి ముందుగానే కల్లో కనిపించి ప్రమాదం తప్పిందయ్యా, గండం గడిచిందయ్యా అని ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పారు. అట్లాంటి వాటిల్లో ఒకసారి సుబ్రహ్మణ్యం గారికి పిచ్చుకుక్క కరవటం అనేది ఒకటి, ఇంకోటి గిరిజమ్మ కుమారుడు 6 సంవత్సరాల బిడ్డ పై అంతస్తు నుంచి పడిపోతే కూడా ఆ విధంగా ఏం ప్రమాదం జరగకుండా, ఇట్లా ఎన్నో కుటుంబంలో జరిగిన ప్రమాదాలన్నీ కూడా స్వామివారు ముందుగానే కల్లో చూపించి
మీకు ప్రమాదం తప్పింది, గండం గడిచింది అని వాళ్ళని కాపాడిన వైనాలు కూడా ఎన్నో వివరించారు. ఆయనకి ఏది కనిపించినా కల్లో స్వామి నిజంగా జరిగినట్టే పక్క రోజు జరిగేది. అది అంత నమ్మకం స్వామి మీదేమో నమ్మకమే, ఆయన చెప్పిందేమో భయానికి వినేది లేదు. అట్లా జరిగేది. ఇప్పుడు కూడా మాకు స్వామి తోడున్నాడు. మా నాన్న చిక్కమంగళూరు కాంట్రాక్ట్, రాజమోహన్ రెడ్డి కాంట్రాక్ట్ కాటికి పోవాలని పడుకోని ఉన్నాడంట. స్వామి బిడ్డని పాపని మా ఆవిడకి ఏమి తెలియదు, ఎట్ట స్వామి వదిలేసిపోయేదంటే రాత్రి కళ్ళ కనిపించి లేదు ఎవరు తీసుకోపోతారులే అన్నాడంట. పక్క రోజు మా అత్తగారు వచ్చి తీసుకుపోయేసారు నన్ను. ఆయనకి ఏమి కళ్ళ జరిగినా పిచ్చి కుక్క కరిసినట్టుండిందంట. రాత్రి అయ్యా గండం తప్పించినాలే అన్నట్టుండిందంట. సమాధి దగ్గర పడుకో ఉంటే కరిసి చాలా ఇబ్బంది పెట్టింది. కడుపులో నొప్పి వచ్చేసి ఇంటి కుక్కే పిచ్చి పట్టి కరిసింది, మా పెదమ్మోళ్ళ కుక్క. బాగా అయిపోయింది. అంతే కదా, ఇంటి కుక్క అయినా పిచ్చి పట్టి కరిసింది. నేను తప్పించినాలయ్యా గండం అన్నట్టుండింది. ఆయనే కనిపించి చెప్పినట్టుండింది. ఆ గండం మాత్రం తప్పిపోయింది. అట్లా ఆయనకి ఏం జరిగినా కానీ ఇప్పుడు కూడా మేము అనుకుంటే మాకు కనిపిస్తూనే ఉంటాడు. మొన్న కూడా మాకు కొంచెం ఇబ్బంది వచ్చిన సమయం, మా పిల్లకాయలు లేని సమయం, నాకేం అర్థం కాలేదు సమయం మా పరిస్థితి అంటే ఏం కాదులే అనిపిస్తుంది. కాసేపటికి సంతోషం వేసేస్తుంది. ఆ ఒక్క గంట దిగులు పడతా, మళ్ళీ మామూలే. అది స్వామి లేనిది మేము లేము. ఆ నాయనే మాకు తోడు నీడ అన్ని. అమ్మైనా నాయనైనా వెంకయ్య స్వామి. ఇక సుబ్రహ్మణ్యం గారు ఇలా తన జీవితం చివరి దశలో ఎంతో పశ్చాత్తాపం చెంది, నేను ఎన్నో విషయాలు స్వామి చెప్పినవి చేయలేకపోయాను, ఈ విధంగా జరిగేవి అని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో స్వామి గురించే చెప్పుకోవటము, స్వామి చరిత్రే పారాయణం చేయటము, ఈ విధంగా గడిపారని, సునాయాసంగా మరణించారని కూడా గిరిజమ్మ ఎన్నో విషయాలు చెప్పారు. సంతోషంగా ఉందమ్మా. మీరు తెల్లవారులు మాట్లాడినా కూడా మేము వినగలం. చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ నవ్వుతూ, ఇంకా ఏదైనా విశేషాలు ఉంటే చెప్పకూడదా? మీరు మా నాన్న అసలు తినేసేవాడు సార్. అప్పుడు మా ఇంటికి ఎవరు రాకూడదు. ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి మధ్యాహ్నం అన్నం దాకా స్వామి మాటలే చెప్పేవాడు. చిన్నప్పుడు నుంచి స్వామి ఎట్టా ఆయనకు సేవ చేసింది, ఈయన చేసింది అన్నీ చెప్పేవాళ్ళు. మా పిల్లలు తాతయ్య వాళ్ళని ప్రశాంతంగా ఉండి తాతయ్య వచ్చి చుట్టాలు కదా సోదరు చెప్పుకుంటున్నారు. కానీ అవన్నీ రికార్డ్ చేస్తే బాగుండేది. భలే ఉండే. ఇప్పుడు అనిపిస్తుంది సార్ అసలు అవన్నీ మనకు తెలియదు కదా, అంతే కదా అనిపిస్తుంది. అయ్యో స్వామి చెప్పిన మాట నేను వినలేదే అని చాలా పశ్చాత్తాపడ్డాడు లాస్ట్కి మన ఆయన. అట్టే హార్ట్ అటాక్ కొంచెం కూర్చున్నాడు, చనిపోయినాడు అంతే. ఆయనకి ఏది కనిపించినా కల్లో స్వామి నిజంగా జరిగినట్టే పక్క రోజు జరిగేది. అది అంత నమ్మకం స్వామి మీదేమో నమ్మకమే, ఆయన చెప్పిందేమో భయానికి వినేది లేదు. అట్లా జరిగేది. ఇప్పుడు కూడా మాకు స్వామి తోడున్నాడు. జన్మ, జీవితము, మరణము ఇవన్నీ కూడా స్వామి యొక్క అనుగ్రహ పరిధిలోనే ఉన్నాయని తెలియటం ఇందులో ఈ సంఘటనలో ప్రత్యేకం. ఇంకొకటి ఏమిటంటే, మనకు అర్హత ఉంటేనే మహాత్ములు భగవంతుడు అనుగ్రహిస్తాడనేది లోకల్లో ప్రతీతి. అర్హత ఉన్నా లేకపోయినా సరే అనుగ్రహించగలగడం వెంకయ్య స్వామి వారికి, షిర్డీ సాయిబాబా లాంటి మహాత్ములకు సహజం. అర్హతే ఎన్నుకుంటే మనలో ఎవరో నిలబడమేమో. అట్లాంటి వాళ్లకు పరాకాష్ఠ అయిన ఉదాహరణ ఈ సుబ్రహ్మణ్యం గారు. ఆయన ప్రతి చోట స్వామిని అనుసరించకపోయినా స్వామి మాత్రం అతను అనుగ్రహిస్తూ రావడం. అందుకని అటువంటి అనుగ్రహం పొందిన వాళ్ళ గురించి చదివినప్పుడు, విన్నప్పుడు మనం కూడా పర్వాలేదు, మనకు కూడా అటువంటి సద్గురుదేవుల కృప పొందే అర్హత తప్పకుండా ఉంటుంది అని ఓదార్పు పొందటానికి ఇవి పనికొస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, వీళ్లకు చిన్నతనం నుంచి సత్సంగం లేదు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి ఆలోచన స్ఫూర్తి లేదు. సహజంగానే వాళ్ళలో ఉండే స్వభావ సిద్ధమైన గుణగణాలే మనకు ఈ సంఘటనలో ప్రకాశిస్తాయి, కనిపిస్తాయి. వాటి ద్వారానే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం తప్ప మనకు మరో మార్గం లేదు. ఈ విధంగా సుబ్రహ్మణ్యం గారు స్వామితో గడిపిన రోజుల్ని ఈ రోజుతో పూర్తి చేసుకొని మరొక స్వామి భక్తుడితో వచ్చే వారం తెలుసుకుందాం. నమస్కారం.
సత్సంగం అంటే అర్థం ఏంటంటే, ఆనాటి సమాజంలో ఉన్న మనుషులు ఎవరైతే వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించారో, ఆయన యొక్క కృపను అనుగ్రహాన్ని పొందారో, వారి యొక్క మనస్థితి పరిస్థితి వాటన్నిటికీ ఉదాహరణగా ఆ సంఘటనలు మనకు దొరికినవి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన ప్రధానమైన ఉద్దేశం మాత్రం స్వామివారి గురించే, ఆయన దివ్యలీల గురించే, ఆయన దివ్య ప్రబోధం గురించే. దాని ద్వారా వాళ్ళ జీవితాలకు జరిగిన మేలు కూడా మనకు సంతోషదాయకం. కాబట్టి ఈ సత్సంగం ఒక గొప్ప ప్రయోగం. ఒక అసదృశ్యమైనటువంటి మానవాళి ప్రేమికులైన మహాత్ముల గురించి చెప్పుకునే ఒక ప్రత్యక్షమైన ఉదాహరణలతో సహా పరిపూర్ణమవుతున్న సుసంపన్నమైన ప్రయత్నం ఇది. ఇది విని అవతరిస్తున్న, చూచి మమ్మల్ని భుజం దడుతున్న మీ అందరిలో ఆ పరాత్పరుడైన పరమాత్ముడే ఉన్నాడని, ఆయన కృపానుగ్రహమే దీనికి కారణమని విశ్వసిస్తూ సత్సంగం ఇలాగే కొనసాగుతుంది. అవిచ్ఛిన్నమైన ధారాస్రవంతిలాగా, పావన జీవన గంగా ప్రవాహంలాగా సత్సంగం మానవాళికి మేలు చేస్తుందనే విశ్వాసం ఈ భావానికి, ఈ సత్సంగానికి మూలం. అది ఎప్పటికీ కొనసాగుతుంది. మనందరం కలిసి వారు మనల్ని నడిపించే బాటలో, వెలుగు బాటలో సాగిపోదాం. ప్రస్తుతానికి సెలవు. సత్సంగం కొనసాగుతుంది.